అందరికి నమస్కారం. నేను మీ నరసింహ. చాలా రోజులైంది కదా మీ ముందుకు రాక. ఏం లేదండి, మీ దగ్గరకు ఒక వార్త పట్టుకొని వచ్చాను. చాలామంది అడుగుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఫోన్లు చేసి, ఏందన్నా ఇంత ప్రయత్నం చేసి మీరు రేవంత్ రెడ్డి గారిని ఓడగొడతారా, మా కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తుంటే 50,000 మెజార్టీతో గెలిపిస్తుంటాం కదా, మీరు ఎంత డబ్బుకు లొంగిపోయారు కదా అనే మాట మాట్లాడుతున్నారు. మిత్రులారా, నేను అందరికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ప్రజాభిప్రాయం ప్రకారం ఎప్పుడో గెలిచారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టింది ఈవీఎం మిషన్లుగా ట్యాంపరింగ్ కానీ, అధికారులు కానీ, అధికార దాహం కానీ, నాయకులకు అధికార దాహం ఉంటుంది కదా, వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టారు. మీరు ఒక్కటి గుర్తించుకోలే, నేను ఇంతకుముందే మండల ఆఫీస్కి పోతే ఒక ఎంఆర్ఓ ఎలక్షన్ కమిషన్ అధికారులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇప్పటికి 13 ఊర్లకు సంబంధించిన ఈవీఎం మిషన్లు ఎక్కడున్నాయో తెలుస్తలేదు, వాటి గురించే మేము సెర్చ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. అంటే మీరు ఆలోచన చేసుకోవాలి. అందుట్లో ముఖ్యంగా కొన్ని విలేజ్లు నాకు తెలిసినవి, కొన్ని విలేజ్లు ఉన్నాయి. సారంగరావుపల్లి కానీ, వర్సాపూర్ లాంటివి, రుద్రారం, ఈల్రపల్లి లాంటివి ఈవీఎంలు, బూత్కు సంబంధించిన ఈవీఎంలు ఇప్పటి వరకు లేవు. 13 ఈవీఎంలు ఎక్కడికి పోయినా తెలియదు. ఇప్పటి వరకు కౌంటింగ్ మాత్రం జరిగిపోయింది. మీరు అలాగే చూసుకోవాలి. 24 కేంద్రాల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎలక్షన్ అధికారులు ఎవరైతే మనకు సంబంధిత బూత్లో గిన్ని ఓట్లు అయినాయి, పోలైనా అని చెప్తే, కొడంగల్లో 24 బూతులలో ఎన్ని ఓట్లు అయితే పోలైనా అంతకంటే ఎక్కువ వచ్చినాయి. 17 కేంద్రాల్లో ఎన్నైతే ఓట్లు పోలైనా అంతకంటే తక్కువ వచ్చినాయి. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ కు బలంగా ఉన్నదో అక్కడ ఓట్లు ఎక్కేపించుకొని, ఎక్కడైతే కాంగ్రెస్ కు వీక్ ఉందో అక్కడ తక్కువ చేశారు. దేవరపస్లావత్ గ్రామంలో ఒక బూత్లో 669 ఓట్లు పోలైతే కౌంటింగ్లో 774 ఓట్లు చూయించారు అధికారులు. అలాగే సుల్తాన్పూర్ గ్రామంలో 604 ఓట్లు పోలైతే కౌంటింగ్లో 544 ఓట్లు చూయించారు. ఇదొక్కటేనా? రేవంత్ రెడ్డి గారికి పట్టు ఉన్నటువంటి కోస్గి నియోజకవర్గంలో చాలా మంది మా మిత్రులు నాకు ఫోన్ చేశారు, మా ఓటు ఇక్కడ లేదు, ఇదే కేంద్రంలో ఉండేటివి, ఇంతకుముందు ఇదే పోలింగ్ బూత్లు ఉండేటివి, ఇదే వార్డులో ఉండేటివి మావి, ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడనో హై స్కూల్ వేసారు, అక్కడ నుంచి గర్ల్స్ హై స్కూల్ అంటున్నారు, అక్కడ నుంచి ఉర్దూ మీడియం స్కూల్ అంటున్నారు. అంటే ఓటర్లను తికమక చేశారు. ఎవరైతే కోస్గిల పోలింగ్ బూత్లలో కూర్చున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎలక్షన్ అధికారులు, ఓటింగ్ కౌంటింగ్ ను శాతాన్ని తగ్గించాలి. కోస్గిలో మాత్రమే తగ్గింది. మీరు ఏడునన్నా చూసుకోండి, కోస్గిలో ఒక్కతాన మాత్రమే 54% ఉంది. మిగతా మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలలో, అన్ని మండలాలలో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైతే ఓన్లీ కోస్గి లోకల్ మాత్రం 54% ఉంది. మిగతాదంతా 80% పైన ఉంది. ఓన్లీ కోస్గిలో తగ్గించడానికి ఎందుకంటే ఉన్న 14,000 ఓట్లలో 7,000 సుమారుగా 7,000 ఓట్లు మాత్రమే పోలైనాయి. అందుట్లో రేవంత్ రెడ్డి గారికి మెజార్టీ వచ్చింది. ఒకవేళ 7,000 పోలైంటే మాత్రము తప్పకుండా రేవంత్ రెడ్డి గారికే మెజార్టీ వచ్చేది. అట్లా చేసిర్రు. మనకు ఇంకా 13 బూతులకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లని ఎక్కడ తీసుకెళ్లిర్రో తెలియదు. కొన్ని ఎక్కడైతే కాంగ్రెస్ కు అవకాశం ఎక్కువ ఉందో అక్కడ ఓట్లు ఎక్కేపించారు, టీఆర్ఎస్ కు అనుకూలంగా చేపించారు. అంటే మెయిన్ గా ఫ్రాడ్ చేసి మాత్రమే రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టిర్రు. ఈ దానిపైన ఈసీ ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి అభిమానిగా కొడంగల్ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా, మా పైన ప్రజలు మాకు అవకాశం ఇవ్వాలని, మమ్మల్ని విశ్వసించాలని, ఇన్ని విధాలుగా విధాలుగా రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా కక్ష సాధింపుతో ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనే విధంగా ఈ కేసీఆర్ గాని, ఈ అధికారులు గాని వాళ్ళతో కుమ్మక్కయి చేయడం జరిగింది. డబ్బులు వంచినా కూడా రేవంత్ రెడ్డి గారే గెలిచే అవకాశం ఉండే కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ అయితే 100% జరిగింది. అధికారుల నిర్లక్ష్యం, ఓట్లు పోలైన ఓట్ల కంటే తక్కువ చూపించడం, తక్కువ ఉన్న తాను ఎక్క చూపించడం, ఈ విధంగా చేసి రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టిన. కానీ కొడంగల్ బిడ్డలు ఎవ్వరు ఈ ఓటమిని రేవంత్ రెడ్డి గారు ఓడిపోతుందంటే రాష్ట్రం ఎట్లా అయితే నమ్ముతలేదో ఈరోజు కొడంగల్ బిడ్డలు కూడా ఎవ్వరు నమ్మట్లేదు. ఇది ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ మాత్రమే, అధికారుల యొక్క అధికార దుర్వినియోగం వల్ల మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినరు. మీరు ప్రజా తీర్పుకు సిద్ధమా? ఏ ఊరికన్నా పోదాం, మీరు ఎవరికి ఓట్లు ఎక్కేసారంటే రేవంత్ రెడ్డి గారికే అని చెప్తారు, కానీ టీఆర్ఎస్కి వేసినామని ఎవరు చెప్పరు. ఇది వాస్తవం. దీనిపైన ఈసీ చర్యలు తీసుకోవాలి. ఈ సభ్యత్వాన్ని రద్దు చేయలే.
ఈ ఎమ్మెల్యే మళ్ళీ రీపోలింగ్ అనేది తీసుకురావాల్సిందిగా నా కోరిక. జై రేవంత్ అన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.